తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. ఈ కర్కాటక సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేయటానికి నవగ్రహాలలో బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి. బుధవారం సందర్భంగా అందులోనూ బుధుడి కర్కాటక సంక్రమణం జరిగింది కాబట్టి స్నానం చేసిన తర్వాత అందరూ కూడా మీ గృహంలో బుధుడికి ప్రియమైనటువంటి ఉత్తర దిక్కులో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి బుధుడికి ఇష్టమైన అంకె 5 కాబట్టి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం అనేది బుధుడి సంక్రమణం అనేది ద్వాదశ రాశులకి విశేషంగా యోగించేలాగా సహకరిస్తుంది. అదేవిధంగా బుధుడికి ప్రీతికరమైన ధాన్యము పెసలు కాబట్టి ఈరోజు 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో బుధహోర ఉన్న సమయంలో దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించినా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈరోజు నవగ్రహాలలో బుధుడి సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఆ సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోసలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని గణపతి ఆలయంలో కానీ గృహంలో కానీ పఠించటం, ఆలయంలో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు తిరుగులేని పురోభివృద్ధిని సాధించటానికి ఈరోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అదేవిధంగా ఈరోజు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం ఐం శ్రీం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దీనివల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా ఈ రోజుకున్నటువంటి ఇంకొక ప్రత్యేకత మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతి. ఈ సందర్భంగా చండముండ నిశుంభశుంభ ప్రచండ దైత్య విమర్ధిని బండరాక్షస గర్వభంజని మాహిషాసురమర్ధిని అంటూ అమ్మవారిని చండీ సప్తశతి ప్రార్థించింది కాబట్టి చాముండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇది మంత్రం. ఈ మంత్ర పఠనం చాముండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. శత్రుబాధలు దృష్టి దోషాలు వీటి నుంచి బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ప్రధానంగా నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి బుధుడి కర్కాటక సంక్రమణం సందర్భంగా బుధుడికి సంబంధించిన ఏ 2 మంత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి. బుం బుధాయ నమః, ఓం ఐం శ్రీం బుధాయ నమః. అలాగే మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఏ మంత్రం పఠిస్తే చాముండి అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే మంత్రజపం చేయండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.